ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవవృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా. 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకాను నా కుమారునికి భార్యను తెచ్చుటకు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదని. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను ఈ కుమారుని తీసుకొని పోవాలనా అని అడగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చిన నాతో మాట్లాడి నీ సంతానం నాకు ఈ దేశం ఇచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నీ కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడుగా అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని వెంటలలో 10 వెంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు
నానా విధమైన వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్న హారాయిలోనున్న నాహూరు పట్టణం చేరి సాయంకాలం మందు ఇశ్రాయేల్ స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరు చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్లను ఓట వద్ద నీళ్ళ నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనది. కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేసి పోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణము యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకోవాలని ఊరకొండెను. వంటలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతలము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఎంత? మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, ప్రార్థన చేసుకుంది. గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె మేరీని బట్టి కూడా ప్రభువును స్తుతిద్దాండి. ప్రభు వీరి కుటుంబాల్లో వీరికి ఇచ్చినటువంటి వీరి బిడ్డలని ప్రభు వేకదంపు ఒకరిగా చేయబోనుండగా తన సన్నిధి వీరితో ఉంచినట్లు ప్రార్థన చేద్దాండి. ఈ ప్రధానం కార్యక్రమం ఏర్పాట్లో ప్రభు తన సన్నిధి నుంచి నడిపించేటట్లు రాబోయే దినాల్లో ప్రభు వీరిని తన యొక్క మహిమ కొరకు ఒక ఆకులా ప్రిస్కిల్లాగా మార్చినట్లు ప్రార్థించుదాండి. ప్రభు వీరి వివాహంలో కూడా తోడుగుండినట్లు ప్రార్థించుదాండి. తండ్రి నాయన మీరు చేసినటువంటి కార్యం ఎంత గొప్ప మీరే జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఈ ప్రధాన విషయంలో మీరే ఈ కార్యం అంతట్లో మీరే నాయన మీ కాపుదల దయచేయండి. మీ యొక్క సన్నిధి మీ యొక్క ఆత్మ ఇక్కడ సంచరించలాగిన చేయము నాయన. నాతో మాత్రం దేవుడు ప్రభువా, మీ ఉద్దేశాలు ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవి నాయన. దేవా, ఈ దినమున నాయన ఇదిగో ఈ ప్రధానం కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. సుందరరావు గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు రమేష్ను బట్టి వందనాలు. మేరీ రమేష్ నాయన ప్రధాన కార్యక్రమాన్ని మేము నాయన ప్రధానం కార్యక్రమాన్ని ఈ దినాన నిర్వహించుకుంటుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభు. ఇప్పటి వరకు పాటల్లో మీ సన్నిధిని ఉంచారు, వందనాలు. ఇరువరు వైపులు వారి బంధువులను తీసుకొచ్చారు క్షేమంగా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా మాకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయండి ప్రభువా. ముఖ్యంగా నాయన ఒకటిగా నాయన కాబోయేటటువంటి అల్లరి వ్యర్థమైన మాటలు ఇక్కడ రాకుండా చేయమని యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. ఎవరి ప్రభు చిత్తం కనుక ఆ ప్రియులారా చూడండి, రెబ్కా ఆ తల్లిదండ్రులు రెబ్కాని ఎలియాజరుతో పంపించడానికి వారు సిద్ధపడ్డారు. రెబ్కాని ఎలియాజరుతో పంపించడానికి సిద్ధపడ్డారు. అది ప్రభు చిత్తం కనుక వారు ఎక్కడ కూడా అభ్యంతర పడలేదు, అబ్జెక్షన్ కూడా చేయలేదు. వారు చక్కగా పంపించేశారు. అది దేవుని చిత్తం. ఈ విషయంలో నేను కూడా తలంచింది ఏంటంటే, మన ప్రియులు రాజారావు గారు చూడండి తన కుమార్తె మేరీ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తా ఉన్నది. నేను తను కొన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉంటాం. మేరీ విషయం నాతో బ్రదర్ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది కదా, కనుక హైదరాబాద్ అబ్బాయి అయితే బాగుంటది అని తలంచి ప్రార్థన చేయండి మీరు అని చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడప్పుడు చేస్తున్నాము. తప్పకుండా ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆశ గల వారి ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. తన సేవకుడైనటువంటి అబ్రహాం యొక్క ఆశ తన పిల్లలు చూడండి సొంత జనాంగంలో చూడండి ఒక అమ్మాయి కావాలి తన కుమారుడికి భారీగా అనుకున్నాడు. అలాగే చూడండి ప్రభు ఎలియాజరుని అబ్రహాము ఎలియాజరుని పంపించాడు. ఎక్కడో దూరంలో ఉన్నటువంటి చూడండి అబ్రహాము సొంత ప్రాంతానికి పంపించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ బావి దగ్గరే రెబ్కా కనబడేటట్లు ఎలియాజరు యొక్క ఆలోచన నెరవేరేటట్లు దేవుడు చేశాడు.
ఎలియాజరు ఆలోచన అండి. ఏమంటున్నాడు? నీవు మంచినీళ్ళు తాగు, తర్వాత నీతో ఉన్నటువంటి వంటలకు కూడా నేను చేతి పెట్టుదును అని ఎవరంటారో వాళ్ళే నా యజమానునికి, ఆ ప్రియుల కుమారుడికి భార్య అని ఆయన మనసులో ఆ తీర్మానం చేసుకున్నాడు. చూడండి, తన ఆలోచనలో ఆస్తిని ప్రభు ఏం చేశాడు? నెరవేర్చాడు. అలాగే మన ప్రియులు రాజారావు గారు కూడా హైదరాబాద్ అబ్బాయి అయితే బాగుంటది. హైదరాబాద్ ఉద్యోగం చేసి సహవాసానికి వెళ్ళే అబ్బాయి అయితే బాగుంటది. ఎక్కడంట? హైదరాబాద్ లో ఉండాలి, అక్కడ ఉద్యోగం చేయాలి. మరలా ఇంకో కోరిక ఏంటి? సహవాసం కావాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. మన ప్రాంతం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు. మన జిల్లా వాళ్ళు ఉన్నారు, పక్క జిల్లాల వాళ్ళు ఉన్నారు, అన్ని అందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కావాలి? ఆ సహవాసానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కావాలి. టీచర్ ఆవిడ, పెళ్లి కాకముందే టీచరు ఆవిడ. చూడండి, బాగానే ఉంటది. చాలా మంది వచ్చారు, కానీ ఎవరిని చేసుకోనని చెప్పింది ప్రభు. ఎవరినైతే చూపించి ఎవరి విషయం అయితే చెబుతాడో వాళ్ళనే చేసుకుంటాను, మరి ఎవరిని చేసుకున్నాను. నాకు వచ్చి ఎవరో చెప్పారు, మేము వాళ్ళకి బంధువులం కాదు, మాది నందిగామా, మా నందిగామ దగ్గర పల్లెటూరు, వాళ్ళదని పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా. చూడండి, సహవాసంలోనే నా గురించి ఎవరో చెప్పారు. ఆమెకు వాళ్ళ మామయ్య చెప్పాడు, వాళ్ళ ప్రాంతంలో ఒక అబ్బాయి ఉన్నాడని. పిల్లలు ఆవిడ ఒక 4 రోజులు ప్రార్థన చేస్తే నన్ను చేసుకోమని 2 సార్లు చెప్పాడంట దేవుడు. 2 సార్లు చెప్తే అప్పుడు పిలిచారండి వాళ్ళ ఇంటికి. సరే, ఆ తర్వాత అందరు కూర్చొని ఇలాగే ప్రధాన రోజు మా మామయ్య ఏమన్నాడంటే, అయ్యా మీకేమన్నా పెళ్లి ఖర్చులు కొంత తీసుకోండి, అవసరం వస్తున్నాడు. ఎందుకంటే మా ఇంటికి వచ్చి ఆయన చూశాడు, మా ఇల్లు ఇలాగే ప్రియుల 2 గదులు, ప్లాస్టింగ్ కూడా చేయలేదు, కాలనీ ఇల్లు కనుక నా ఆర్థిక పరిస్థితులన్నీ చూశాడు. నిరుద్యోగం, నేను ఏదో MA BEd చదివాను కానీ ఏ ఉద్యోగం లేదు కనుక అన్ని చూసేమన్నాడంటే, అయ్యా పెళ్లి ఖర్చులు కొంత తీసుకోండి మీరు అన్నాడు. నేను అన్నాను వద్దు అన్నాను, అందరి ఎదుటే వద్దు, నాకేం అవసరం లేదండి పెళ్లి ఖర్చులు, నేను సహవాస క్రమం ప్రకారం డబ్బులు తీసుకోకూడదండి అన్నాను. ఏమీ తీసుకోకూడదండి అన్నాను. తర్వాత మా అన్నయ్య మా బావగారు కూడా కండక్టర్, వాళ్ళిద్దరూ నన్ను కొంచెం ఆ ఇంట్లోనే దూరంగా బయటకు తీసుకెళ్ళి, నువ్వు ధనవంతుడు ఏంటి, ఆయన పెళ్లి ఖర్చులకి ఇస్తున్నారంటే నీకేం ధనవంతుల్లా వద్దంటున్నావు ఏంటంటే, అవసరం లేదు మీరు అలాగ మౌనంగా ఉండండి అన్నాను. అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పారు. ఇలా చూడండి, అదొక క్రమం, కొన్ని పద్ధతులు, అన్య సంబంధమైన ఆచారాలు పాటించకుండా ఉండడము, ఇది సహవాస మెట్టు. ఇలా దీని గురించి నేను ఎక్కువగా చెప్పడానికి సమయం కూడా లేదు. రాజారావు గారు కూడా కోరింది ఏంటంటే, సహవాసంలో కొన్ని క్రమాలు ఉంటాయి. దేవుని భయం ఉంటుంది, ముందు దేవుని వాక్యం వింటా ఉంటారు, దేవుని భయం కలిగి ఉంటారు, అన్య సంబంధమైనటువంటి ఆచారాలు పాటించరు. ఆ తదుపరి ప్రియులారా చూడండి, ఇంకా ఈ డబ్బు విషయమై ఆ ఆలోచన కూడా సరిగ్గా రాదు కనుక అలాంటి పద్ధతి కలిగినటువంటి ఈ సహవాసంలో అబ్బాయి అయితే బాగుంటుందని నాతో మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ప్రభు దేవుని సేవకులైనటువంటి రాజారావు గారి యొక్క ఆలోచన ప్రభు సంపూర్ణంగా నెరవేర్చాడండి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అబ్రహాము ఏమన్నాడంటే ఎలియాజరుతో, ఆ అమ్మాయిని తీసుకొని రావాలన్నప్పుడు ఎలియాజరు అన్నాడు, ఆ అమ్మాయి రాకపోతే మరి అబ్బాయిని తీసుకెళ్ళనా వచ్చింటికి అన్నాడు. అయితే ఏమన్నాడు అబ్రహాము, అది కుదరదు, అలా చేయకూడదు అన్నాడు. నేను చెప్పినట్లే జరగాలి, అంతేగాని నీ ఆలోచన ప్రకారం జరగడానికి వీల్లేదు అన్నాడు. చూడండి, ఎలియాజరు ఆలోచన ప్రభు నెరవేర్చాడు. ఈ బావి దగ్గరికి వచ్చి ఎవరు నీళ్లు చేది నాకు ఇస్తారో, తదుపరి నా వంటలకు కూడా పోస్తారో ఆమె ఆ యజమానుడు కుమారుడు యొక్క భార్య అని తలంచాడు. అద్భుతంగా దేవుడు దానిని నెరవేర్చాడండి. దేవుని బిడ్డలో దేవుని భయం కలిగినటువంటి వాళ్ళ ఆలోచన ప్రభు నెరవేరుస్తాడు. ఇంకా చూస్తే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. కీర్తనల గ్రంథము కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ప్రియులారా చూడండి, కుమారి అంటే సహజంగా పెండ్లి కాని వారిని కుమారి అంటారు కదా, పెండ్లి కాని వారిని కుమారి అంటారు, యవనస్తుడు అంటారు కదా. కుమారి కుమారుడు కనుక ఇతను గుర్చి అనుకోవాలి మనం. ఇతను గుర్చి దేవుడు కుమారి అని రాశాడు, కానీ కుమారుని గుర్చి కూడా మనం చెప్పుకోవాలి. ఏంటి,
ఆలకించుము దేవుని మాటలు. ఎప్పటి వరకు పిల్లలు చూడండి, ఏం చేయాలో ఏ పనులు చేయకూడదో ఆలోచించి చూడండి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటి వరకు చూడండి సొంత నిర్ణయాలు ఉంటాయి కదా, సొంత నిర్ణయాలు ఉంటాయి. ఏంటి రమేష్ సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత పద్ధతి ఉంటది, సొంత విధానం ఉంటది. అలాగే మేరీ కూడా సొంత పద్ధతి ఉంటది, సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత నిర్ణయాలు ఉంటాయి. మేరీ కూడా సొంత నిర్ణయాలు ఉంటాయి. కానీ చూడండి పిల్లరా, పెండ్లి అయిన తర్వాత నిర్ణయాలు మార్పుగా ఉంటాయి. ఎప్పటి వరకు పిల్లరా చూడండి, వీళ్ళిద్దరు ఒంటరిగా ఉన్నారు కనుక వీళ్ళు నిర్ణయాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒకలాగా ఒంటరిగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరుగా దేవుడు చేయబోతా ఉన్నాడు, నిర్ణయాలు మరొకలాగా ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు. చూడండి ఆ తర్వాత టేస్టులు కూడా వేరువేరుగా ఉంటాయి. చూడండి ఇప్పుడు అది పెళ్ళైన తర్వాత చెప్పాలి కానీ పెళ్లి రోజు, కానీ వీళ్ళు ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. అందుకని చెప్తున్నారు, ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. రమేష్ కి ప్రియులరా మంచి నాన్ వెజ్ అంటే ఇష్టం అనుకోండి, మేరీకి అది ఇష్టం లేదనుకోండి. కానీ ప్రభువా నా భర్తకి ఏ ఇష్టమో నేను కూడా వాటిని ఇష్టపడేటట్లు చెయ్యి. అర్థమైందా? నా భర్తకు ఏమి ఇష్టమో అవి ఒకవేళ నాకు ఇష్టం లేకపోవచ్చు, మేరీకి నాన్ వెజ్ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ భర్త కొరకు ఏం చేయాలి? చెయ్యాలి. వాళ్ళు ఒకరి టేస్టులు మరొకరు తిరస్కరించుకునే వారిగా ఉంటే సమస్యలు వస్తాయి. నీకు ఇష్టం లేకపోయినా నీ భార్య